ఇప్పటి ట్రెండింగ్ విషయాన్ని చెక్ చేశాను. ఉప్పల్ బాలు 'బిగ్ బాస్' అగ్ని పరీక్ష 2 ఆడిషన్‌కి వెళ్లడం, ఫైనల్‌కి సెలెక్ట్ కాకపోవడం, ముఖ్యంగా నవదీప్ వ్యాఖ్యలపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేయడం ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చలో ఉంది. ఉప్పల్ బాలు విషయంలో నిజంగా మనం ఆలోచించాల్సిన పాయింట్ ఏంటి? హాయ్ ఫ్రెండ్స్! ప్రస్తుతం సోషల్ మీడియాలో 'బిగ్ బాస్' అగ్ని పరీక్షలో ఉప్పల్ బాలు విషయంలో ఒక చర్చ నడుస్తుంది. ముఖ్యంగా జడ్జి నవదీప్ చేసిన కొన్ని వ్యాఖ్యలపై ఉప్పల్ బాలు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక్కడ నేను ఎవరి మీద వ్యక్తిగతంగా దాడి చేయడం లేదు. ఇది కేవలం ఒక పబ్లిక్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఉప్పల్ బాలు కంటెంట్ మనందరికీ నచ్చాల్సిన అవసరం లేదు. ఆయన చేసే వీడియోలపై ఎవరికైనా భిన్నమైన అభిప్రాయం ఉండొచ్చు. అది సహజం. కానీ ఒక వ్యక్తిని జడ్జ్ చేసేటప్పుడు అతని కంటెంట్ మనకు నచ్చిందా లేదా అనే దానికంటే అతను నిజంగా సమాజానికి ఏదైనా హాని చేస్తున్నాడా లేదా అనేది కూడా చూడాలి. ప్రస్తుతం సోషల్ మీడియాలో చాలా రకాల కంటెంట్ వస్తుంది. కొంతమంది డబ్బు కోసం వివిధ రకాల ప్రమోషన్ చేస్తున్నారు. అలాంటి సమయంలో ఒక వ్యక్తిని కేవలం అతని సోషల్ మీడియా ఇమేజ్ ఆధారంగా తక్కువ చేసి మాట్లాడడం సరైందేనా అనేది మనం ఆలోచించాలి. అదే సమయంలో నవదీప్ గారు జడ్జిగా ఉన్నారు. కాబట్టి ఆయనకు ఒక కంటెంట్‌ను సెలెక్ట్ చేయాలా? వద్దా అనే విషయంలో తన అభిప్రాయం చెప్పే హక్కు ఉంటుంది. కానీ జడ్జ్ చేసే విధానం కూడా గౌరవంగా, వ్యక్తిని కించపరచకుండా ఉంటే ఇక బావుంటుంది. ఎందుకంటే ఇది కేవలం ఒక ఆడిషన్ కాదు. టీవీలో ప్రసారమయ్యే కార్యక్రమం. దాన్ని వేలాది మంది చూస్తారు. అందులో మాట్లాడే ప్రతి మాటకు ప్రభావం ఉంటుంది. మరోవైపు ఉప్పల్ బాలు కూడా తనకు జరిగిన అనుభవంపై బాధపడడం అర్థం చేసుకోవచ్చు. కానీ మనం ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఒక సోషల్ మీడియా సెలెక్ట్ కాకపోవడం అంటే మన విలువ తగ్గిపోతుందని కాదు. నా అభిప్రాయం ఏంటంటే కంటెంట్‌ను విమర్శించండి, వ్యక్తిని కాదు. ఉప్పల్ బాలు కంటెంట్ నచ్చకపోతే నచ్చలేదని చెప్పొచ్చు. నవదీప్ గారి జడ్జింగ్ నచ్చకపోతే దేనిపై మాట్లాడొచ్చు. కానీ వ్యక్తిగత అవమానాలు, దూషణలు, ట్రోలింగ్ మాత్రం ఎవరి విషయంలోనూ సరైనవి కావు. చివరిగా ఒక్కటే, 'బిగ్ బాస్' ఒక ఎంటర్‌టైన్‌మెంట్ షో. ఈ రోజు ఉన్న కాంట్రవర్సీ రేపు మర్చిపోతాం. కానీ మనం ఒకరినొకరు ఎలా గౌరవించుకున్నాం అనేది ముఖ్యం. మీ అభిప్రాయం ఏంటి? ఉప్పల్ బాలుకు జరిగినది జడ్జిమెంట్‌లో భాగమేనా? లేక అతన్ని మరింత గౌరవం హ్యాండిల్ చేయాల్సిందా? కామెంట్ చేయండి.